యోహాను రాసిన మొదటి పత్రిక 5:16లో దేవుడు మరణకరం కాని పాపము కలదు వారికి జీవం దయచేస్తానంటున్నారంటే అన్యాసులు దేవుని రాజ్యానికి వారసులు కానారు. జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, దొంగలు, లోభులు, త్రాగబోతువారు, దూషకులు, దోచుకొని వారు దేవుని రాజ్యానికి వారసులు కానారు. అయితే వారు మారు మనసు పొంది ప్రభువైన యేసునామమును అంగీకరించి యేసు రక్తం చేత కడగబడినట్లయితే, యేసునామమును విశ్వసించినట్లయితే వారు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడతారు. రెండో మరణం వాళ్ళకి సంభవించదు. దేవుని రాజ్య వారసులుగా ఉంటారు. అయితే మరణకరమైన పాపము కలదు అంటున్నాడు. వారు నా బోధ విననేరకుండున్న చేత కదా అంటున్నాడు యేసయ్య. వారు యేసు నామాన్ని అంగీకరించిన వాళ్ళు, యేసు రక్తంలో వాళ్ళ పాపాలు కడగకపోతే వాళ్ళ పాపం వాళ్ళలో నిలిచి ఉంటుంది. వారు విశ్వసించిన పాపంలోనే వాళ్ళు చనిపోతారు. కాబట్టి అంత్యదినమున తీర్పులోనికి వస్తారు. రెండో మరణం వాళ్ళకి సంభవించింది. యుగయుగాల అగ్నిలో కాలిపోతారు. వారికి వాక్యం దొరికినప్పుడు జాగ్రత్త పడు.